సో మనం ఎస్ ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ స్టార్ట్. హాయ్ వరుణ్, హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను. కొంచెం ప్రమోషన్స్ అన్నీ చేసి కొంచెం బిజీగా, బట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అయితే యాజ్ ఐ సెడ్ ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. కొంచెం గట్టి వినిపించట్ల ట్రైలర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. సో లైక్ అంటే ఇంతకుముందు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి, బట్ ఐ వాంట్ ఎవర్ టు నో వెన్ టామ్ క్రూజ్ ఈస్ డూయింగ్ దీస్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ హీ గోస్ త్రూ రిగరస్ ట్రైనింగ్ టు గెట్ ఇన్ ద స్కిన్ ఆఫ్ దట్ ఫైటర్ పైలట్ క్యారెక్టర్. సో వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ఆపరేషన్ వ్యాలంటైన్ టు పోర్ట్రే సచ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్? అంటే ఈ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ప్లే చేసాం. ఒక నిజ జీవిత ఫైటర్ పైలట్ క్యారెక్టర్ని ప్లే చేసేటప్పుడు నిజానికి ఎంత దగ్గరలో ఉంటే అంత మంచిది. అండ్ ఆ పోర్ట్రేయల్ కూడా యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ చేయాలి. మేము ఒక రియలిస్టిక్ అప్రోచ్తో ఈ సినిమాకు చాలా రియలిజంతో అప్రోచ్ అయ్యాం. అండ్ డెఫినెట్లీ ఫిజికల్గా ఒక ఫైటర్ పైలట్లో కనపడడానికి ఫిజికల్ ట్రైనింగ్ కానీ అన్నీ ఎట్లయినా జరుగుతాయి. బట్ ఒక ఫైటర్ పైలట్ షూస్ వేసుకున్నప్పుడు, ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒక పైలట్ లాగా బిహేవ్ చేయాలన్నా, మాట్లాడాలన్నా, కదలాలన్నా, ఈ న్యూయాన్సెస్, బాడీ లాంగ్వేజ్ అన్నిటికీ మాకు ఐఏఎఫ్తో మేము కలిసి సినిమా పనిచేసినప్పుడు వాళ్ళు సెట్లో ఒక ఇద్దరు ఐఏఎఫ్ పర్సన్ని పెట్టారు. అండ్ వాళ్ళు నిజంగా మాకు ఈ బాడీ లాంగ్వేజ్ రావడానికి కానీ అన్నిటికీ చాలా సహకరించారు. ప్లస్ షూటింగ్ చేసేటప్పుడు కూడా గ్వాలియర్ ఎయిర్ బేస్లో ఒక 40 days వరకు షూట్ చేసాం. మీకు చెప్పాను, అక్కడ రియల్ లైఫ్ ఫైటర్ పైలట్స్ని కలవడం జరిగింది. వాళ్ళు చేసే ఎన్నో గొప్ప మిషన్స్ కానీ, వాళ్ళ ట్రైనింగ్ కానీ, వాళ్ళు అవన్నీ చూడడం జరిగి ఆ చిన్న చిన్న స్టోరీస్ నుంచి ఎంతో కొంత తీసుకుని ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్లీ పేపర్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి క్యారెక్టరైజేషన్, అది డైరెక్టర్ గారు చేశారు. అండ్ ఆన్ స్క్రీన్ దాన్ని ఎలా కన్వర్ట్ చేసి జనాల్ని నమ్మేలాగా ఎలా చేయాలి అనే దాని మీద ఈ రకరకాల అన్ని థింగ్స్ని మేము మైండ్లో పెట్టుకుని ట్రైన్ చేసాం. గుడ్. అంటే ఏమైనా రియల్ మేక్లో ట్రావెల్ చేసే ఛాన్స్ దొరికిందా మీకు? రియల్ యా లేదు, అంటే కూర్చోవడం జరిగింది. అంటే ఐ విష్, బట్ దానికి చాలా రకమైన ట్రైనింగ్లు అన్నీ చేయాల్సి వస్తుంది. బట్ మీకు చెప్పాను, ఫస్ట్ నుంచి మేము స్క్రిప్ట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని మంచి లైట్లో చూపించాలనేదే మా ఉద్దేశం. ఇందాక స్పీచ్లో చెప్పాను, ఆ జవాన్లు కూడా సినిమా చూసి గర్వంగా ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఎగ్జాక్ట్ ఎలా ఉంటారో నిజ జీవితంలో అలాగే చూపించాలని ఒక ఉద్దేశం మాకుంది. సో అది చూపించే దాంట్లో మా ప్రయత్నాలు చాలా చేసాం. అండ్ కానీ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి స్క్రిప్ట్ నచ్చి మమ్మల్ని ఎయిర్ బేస్కి తీసుకొచ్చి రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, రియల్ హ్యాంగర్స్లో కానీ 40 days షూట్ చేయనిచ్చారు. మేము అడిగినప్పుడు షార్ట్ యాక్సెస్ మార్చుకున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ని లిటిల్గా మూవ్ చేసి, అవి యూజువలీ చేయరు. అండ్ ఈ మీడియం ద్వారా మళ్ళీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చాలా పెద్ద థ్యాంక్స్, మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఈ సినిమా చేయడానికి. వరుణ్ గారు, గుడ్, ఆల్ ది బెస్ట్. వరుణ్ గారు ఇక్కడ. సార్ హాయ్ సార్, ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది. మనకు కొంచెం ఈ మిలిటరీ బేస్డ్ సినిమాస్ కానీ, నేవీ బేస్డ్, ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాలు మనకి తక్కువ సౌత్లో. అంటే అటెంప్ట్లు తక్కువ, ఆడియన్స్ కమర్షియల్గా కూడా అవి ఎంతవరకు చూస్తారన్న ఒక అనుమానాలు ఉన్నాయి. అనుమానాలని ఆపరేషన్ వ్యాలంటైన్ బ్రేక్ చేయబోతుందని ట్రైలర్ చూస్తే మాకు అనిపిస్తుంది. మీకు అంటే మన ఆడియన్స్కి దీన్ని ఎలా రిలేట్ అవుతారు? మనకి కొంచెం ఈ కైండ్ ఆఫ్ మూవీస్ తక్కువ కదా అనే ఆలోచనలు ఏమైనా ఎప్పుడైనా కలిగాయా? అంటే నిజంగా తక్కువ అయిన ఉద్దేశం కూడా మాకు వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ సినిమా చేయడానికి. నా నమ్మకం ఏంటంటే సినిమాలు ఎందుకు చేయలేదు అనేది నాకు ఇప్పటికి తెలియదు. కానీ ఒక దేశభక్తి అనేది ప్రతి ఒక్క భారతీయుడికి, ప్రతి ఒక్క తెలుగువాడికి మనసు గుండెలో నిండా ఉంటుంది. కానీ ఎందుకు జరగలేదు అనేది నాకు ఐడియా లేదు. బట్ ఈ సినిమా ద్వారా మీరు నాకు చెప్పినట్టు మీకు ట్రైలర్ చూస్తే అందరినీ ఆకర్షించుకుంటుంది సినిమా అన్నారు. నా కథ వినిన దగ్గర నుంచి షూటింగ్ టైంలో కానీ, లేకపోతే మొన్న ఎడిట్ చూసినప్పుడు కానీ ఆ నమ్మకం ఇంకా పెరిగింది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరినీ అలరిస్తుంది అనే దాంట్లో. ఒకసారి వాళ్ళ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత, ట్రావెల్ అయిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఏమన్నా బెటర్ అయ్యారంటే బిఫోర్ ఈ సినిమాకి ముందు, ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత మీ జర్నీ ఎలా అనిపించింది? అంటే ఒక చిన్న పాయింట్ అనేది కాదండి, మన జవాన్ని చూసినప్పుడు నిజంగా వాళ్ళకి వర్క్ మీద ఉండే సీరియస్నెస్ కానీ, వాళ్ళకి దేశం మీద ఉండే ప్రేమ కానీ, పక్క మనిషిని వాళ్ళ సొంత ఫ్యామిలీగా ఆలోచించుకునే తత్వం కానీ, నిజంగా మల్టిపుల్ థింగ్స్, 1, 2 అని కాదు, ఇప్పుడు ఏదో 3 చెప్పాను సరదాగా. బట్ ఎన్నో విషయాలు ఫైటర్ పైలట్స్ని కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కానీ, మన బార్డర్ దగ్గర BSFని కానీ, మన CRPFని కానీ కలిసాం మేము. వాళ్ళు అందరి దగ్గర ఒకటే కామన్ ట్రేట్ దేశభక్తి అనేది. అండ్
ఆ సెల్ఫ్లెస్గా మన కంట్రీకి ఫైట్ చేసే ఉద్దేశం వాళ్ళకు ఉండడం నిజంగా అది ఎక్కడో చోట దాన్ని నేర్చుకోవాలని మాత్రం ట్రై చేస్తున్నాను. డైరెక్టర్ శక్తి